ఎల్ఓసి వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సీజ్ ఫైర్ను ఉపక్రమించిన పాకిస్తాన్ కాల్పులు జరిపింది. అప్రమత్తమైన భారత్ సైన్యం ధీటుగా బదిలిచ్చింది. ప్రస్తుతం బార్డర్లో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఏ క్షణం ఏం జరుగుతుందో అని అటు కాశ్మీర్ లోకల్స్లో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో టెర్రరిస్టుల అటాక్ తరువాత కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్పై 5 ఆంక్షలు విధించింది. అందులో భాగంగా పాకిస్తాన్ ఎంతో ముఖ్యమైన సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. దీనిపై పాకిస్తాన్ సైతం స్పందించింది. భారత్ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని ఆ దేశం కూడా కొన్ని ఆంక్షలు విధించింది. ఇరు దేశాల మధ్య జరిగిన సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. అలాగే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం అంటే యుద్ధం ప్రకటించినట్లే అని ఆ దేశ ప్రధాని షరీఫ్ అన్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత పాకిస్తాన్ సైన్యాన్ని అలర్ట్ చేసింది. అందులో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున నియంత్రణ రేఖ వద్ద భారత్ సైన్యాన్ని రెచ్చగొట్టేలా పాకిస్తాన్ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత భూభాగంపైకి కాల్పులు జరిపింది. భారత సైన్యం సైతం అదే స్థాయిలో స్పందించింది. పాకిస్తాన్కు గట్టిగా బదులిచ్చింది. ఇరువైపులా 2 రౌండ్లు కాల్పులు జరిగినట్లు సమాచారం. ఈ కాల్పుల్లో భారతీయ సైనికులకు ఎటువంటి గాయాలు కాలేదని ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. అయితే ఇలాంటి సీజ్ ఫైర్ ఉల్లంఘనలను పాకిస్తాన్ ఆర్మీ మామూలు సమయంలో కూడా చేస్తుంది. కానీ 2 దేశాల్లో ఇంత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న ఈ సమయంలో ఈ కవ్వింపు చర్యలను భారత్ ఎలా చూస్తుంది అనేది కీలకంగా మారింది. దీనిపై ఆర్మీ చీఫ్ ఎలా స్పందిస్తారో చూడాలి.